భగవద్గీత గీతామకరందం 18వ అధ్యాయం. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీవిద్యో భూతిర్భ నీతిర్మ ధర్మమా. ఎతట యోగీశ్వరుడు ఎతటను ధనాధ్యేయగు అర్జునుని ఉందురో అతడ సంపదను విజయమును ఐశ్వర్యమును దృఢమగు నీతి ఉండునని నా అభిప్రాయం. భగవంతుడు తాత్సర్యాన్ని భక్తుని సాన్నిధ్యమందు ఎట్టి శుభప్రదమైన వాతావరణం ఏర్పడును ఈ శ్లోకం ద్వారా వెల్లడి. ఎచ్చట యోగీశ్వరుడు కృష్ణ భగవానుడును మరియు నచ్చట ధనుర్ధాయిగా అర్జునుడును అతట ఐశ్వర్యమును విజయమును ముందగని వెలయుచుండునని చెప్పబడినది. బాహ్యశత్రువుని ప్రకారము బాహ్యశత్రువుడు గాంధీవనమును జయించి పోయిన అట్లే అంత శత్రువులను కూడా గీతా జ్ఞాన రూప ధనస్సుని ఛేదించి మోహర రహితుడై ఇల్లసిల్లాడు. ఈ ప్రకారము అజ్ఞానము నశించి భక్తుడు సాక్షాత్ భగవంతుడే అగుచున్నాడు. కావున ప్రకృతి అందు జయించినట్టు మాయాశత్రుడు జ్ఞానమని జ్ఞానధనస్సుచే విచ్ఛిన్నమనరిచినట్లు భక్తులు చోట కూడా భగవత్ సాత్సర్యం వలె విజయ సంపాదనలను వర్ధిల్లుచుండును ఆశ్చర్యమేమీ లేదు. పరమభక్తులు జ్ఞానులు సాక్షులు భగవత్ స్వరూపులుగానే ఉందరు. కావున దైవము ఎట్టి పవిత్రీకరణ శక్తి ఉండును వారి యందు అట్టి శక్తి ఉండుట వలన అట్లే ఎతడి జ్ఞానశక్తి వైరాగ్యములు దైవ సంపద కలిగి ఉండును మహానీయులు భక్త వర్యులు నివసించుచుండును అర్జునుడు సన్నిహితులుగా వర్ధిల్లునని గ్రహింపవలను. ప్రతి జీవియు విజయమును కోరుకోగాని అపజయము కాదు, సంపదను కోరుకోగాని దారిద్ర్యమును కాదు. అవి లభించుట ఉపాయమే కానీ ఉపాయ మీ శ్లోకం చెప్పవలను. కానీ నిర్భీత మనస్సుతో తప్పక విజయము ఆదులు జనులకు లభించు. కావున భగవత్ సాహచర్యనే సంజ్ఞన సాంగత్యము రెండు కలుగజేసుకొనచో రామాయణ ఇరువురిని అనుభవించుకున్నవారు. ఎచ్చట ఏ పక్షము శ్రీకృష్ణుడు అర్జును ఉండునో ధర్మమే పక్షముండునో అతట అపక్షమున విజయము తప్పక కలుగునని ఈ వాక్యము చెప్పుట ద్వారా సంజయుడు పాండవ పక్షమునే విజయమును కలుగునని భావమును ధృతరాష్ట్రుడు ధ్వనింపజేసెను. గీత యొక్క అంతము సంజయుని బోధింపబడి యోగేశ్వర మహత్తర శ్లోకం భక్తులు మరల జ్ఞాపకం చేసుకొనుచు భగవత్ సాత్సర్యం తమ హృదయమును కలుగు చేసుకొనుచుంటూ జీవిత ఆనందమయమును అనర్చుకొనుచుండును. శ్రీ